బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఓటర్లు కూడా ఆ జాబితాలో ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ డబుల్ సింపతి వాతావరణంలో తెలుగుదేశానికి ఎంత వీలుంటే అంత కష్టపడి చేసినప్పటికీ తమ ఓటు బ్యాంకు నిలబెట్టుకున్నారు తప్ప పైన రావాల్సినటువంటి ఓట్లున్నాయే అవి మీకు అనుకూలమైనవి కూడా తాత్కాలికంగా అటుపోతాయి కొట్టుకుపోతాయి. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు స్వల్ప మెజారిటీతో గెలిస్తే ఇప్పుడు దాదాపు 7,000 మెజారిటీ అంటే మంచి మెజారిటీతో గెలిచినట్టే. ఇది వాస్తవిక పరిస్థితి. అందుకొరకు ఎర్రనాయుడు గారు చెప్పినట్లు మేమైతే గర్వంగా ఉంది, మాకు గెలిచాం, 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు. సంతృప్తి కరెక్టే. అది ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ తెలుగుదేశానికి. దాన్ని నిలబెట్టుకోలేకపోయారు పోయినసారే. ఈసారి ఇంకా అదనంగా కొంత నష్టపోయారు. పోయినసారి కంటే 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినా అంతకంటే మించిన ఓట్లు కాంగ్రెస్ రావడం ఎక్కడి నుంచి వచ్చాయి? సింపతి కాదా అది? కాబట్టి సింపతి ఫ్యాక్టర్ ప్రధానంగా పనిచేసింది. నిర్వివాదమైన విషయం. ఓటు బ్యాంక్ ఎవరి వారు కాపాడుకున్నారు. ఈ మధ్యగా ఉండేటువంటి అటు ఇటు మారేటువంటి ప్రజాభిప్రాయంలో పెద్ద మార్పు ఒక దిక్కు వచ్చింది. పద్మ గారు, మీరు దాదాపుగా గత ఎన్నికలతో పోలిస్తే 20,000 ఓట్లు కోల్పోయారు. ఇటుపోయి ఉంటాయి. మీరు ప్రచారం చేయలేదు, మీ నాయకుడు అక్కడికి వెళ్ళలేదు, మీరు గట్టిగా ఆ చివరి నిమిషంలో ఉన్నటువంటి పరిస్థితులు, దుర్ఘటన తర్వాత దాని వల్ల మీరు పెద్దగా అక్కడ ప్రచారం చేయలేదు కాబట్టి అని అన్నారు. అయితే మీకు వేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు అటు కాంగ్రెస్కి వెళ్ళారా, ఇటు టీడీపీకి వెళ్ళారా, ఇటు వెళ్ళి ఉండొచ్చు. ఒకటండి, అంటే ఇది ఉప ఎన్నికకు సంబంధించి వచ్చినప్పుడు స్థానికంగా అభ్యర్థులు, అదేవిధంగా స్థానిక నాయకత్వం, ఇతర అంశాలను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి ఓటింగ్ 38,000 అనేటటువంటి టెక్కలికి సంబంధించి వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఎటెండింది అనే దానికంటే అనేది చూస్తే, ఈ ఓటింగ్ ఎటుపోయింది అనేది చూస్తే ఒక రకంగా కాంగ్రెస్ సింపతి అనేటటువంటి దాంతో ముందుకొచ్చింది. డబుల్ సింపతి అటు వచ్చింది. తెలుగుదేశం పార్టీ మీరన్నట్టు సర్వశక్తులు వడ్డింది. నిజానికి ఒక ఉప ఎన్నికల్లో ఒక పార్టీ ఇంతగా తీసుకోవడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత టార్గెట్ చేయడం, ఒక ఉప ఎన్నికని బై ఎలక్షన్ సంబంధించి బహుశా సింపతి వేవుని తట్టుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా హోరాహోరీ పోరాడింది. అక్కడ బై ఎలక్షన్ అయ్యేటప్పటికీ లోకల్ లీడర్షిప్, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్ కూడా పూర్తిగా కేంద్రీకరించారు. ఎటొచ్చి పీఆర్పీకి సంబంధించి అక్కడ లోకల్ క్యాండిడేట్ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు తప్ప పీఆర్పీకి సంబంధించి అసలు ఒక రకమైనటువంటి ఒక బలమైన ప్రచారం జరగలేదు. కానీ మీ అభ్యర్థి చాలా గట్టి అభ్యర్థి. మీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు, చేశారు. అంతకుముందు జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షులుగా చేశారు. గట్టి అభ్యర్థి. అదే అభ్యర్థి గట్టి అవ్వడం ఒకటి ఉంది, పాజిటివ్ విషయమే. కానీ దానితో పాటుగా ఇవాళ సింపతి అనేటటువంటిది ఒక పక్కన, అదేవిధంగా కోట్ల రూపాయలు రెండు పార్టీలు కూడా గుమ్మరించినటువంటి పరిస్థితుల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు కేవలం దండం పెడితే వచ్చినటువంటి ఓట్లు. లేదు, ఎట్టి పరిస్థితులు ఖర్చు పెట్టారు. మహా అయితే ప్రచారానికి, క్యాడర్ పెరగడానికి, ఆ రోజు టిఫిన్లకి, భోజనాలకి ఏమన్నా ఖర్చు పెట్టారేమో తప్ప ఎలక్షన్ పర్పస్ మీద అసలు ₹1 ఖర్చు పెట్టలేదు. చేతులెత్తి దండం పెడితే వచ్చిన ఓట్లు, అభ్యర్థిని చూసి, ప్రజారాజ్యం పార్టీకి చూసి వచ్చిన ఓట్లు. మీకు వచ్చినటువంటి ఓట్లు చాలా స్వచ్ఛమైనటువంటి ఓట్లు అంటారు. చాలా స్వచ్ఛమైన. మైల అని నేను అనడం లేదండి. ఎన్నికల రాజకీయాల్లో అన్ని రకాలుగా చేశారు. మేము కూడా గత ఎన్నికల్లో చేసి ఉండొచ్చు, కానీ టెక్కలి ఉప ఎన్నికలో మాత్రం అటువంటిది ఏది జరగలేదని చెప్తున్నాను. ఎందుకు తగ్గింది అంటే ఓటింగ్ తగ్గడానికి అది కూడా ఒక కారణమైంది. ప్రచారం లేకపోవడము, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా డబ్బులు ఖర్చు పెట్టకపోవడము అనేటటువంటి దాని వల్ల తక్కువ వచ్చినాయి. కోదండ రెడ్డి గారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల వారు కానీ, తెలుగుదేశం కానీ మీరు కానీ బాగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి అన్ని మంత్ర తంత్రాలన్నీ చేసిన తర్వాత వచ్చినటువంటివి. వాస్తవానికి మనం మాట్లాడుకుంటున్నాం టీవీలలో, ఓడిపోయినప్పుడు అవతల వాళ్ళు బాగా డబ్బు ఖర్చు పెట్టారని, అధికారం బాగా ఉపయోగించారని, ఫోటోలు పెట్టుకున్నారని, ఇట్లాంటివన్నీ సర్వసాధారణం. ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజులలో, పూర్వం రోజులు కాదు, ఈ రోజులలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో తలపడాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి డబ్బు కుమ్మరించకుండా, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలు గెలవడం అనేది చాలా కష్టమైన పని అయిపోయింది. వాతావరణం పూర్తిగా చెడిపోయింది. పోటీపడి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అందులో బాగా డబ్బున్న వాళ్ళని, కొంత ఎంతో వ్యాపారం చేసిన వాళ్ళని వెతికి రాజకీయాలకు తెస్తున్న ఈ రోజులలో
ఇది ఎవరైనా విమర్శ చేసి డబ్బులు ఖర్చు పెట్టారు అని అంటే మేము కూడా అనదలుచుకుంటే అక్కడ వాస్తవానికి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది అందరూ అంటున్నారు విపరీతంగా ఖర్చు పెట్టారు, బై ఎలక్షన్లో ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వారే అంటున్నారు సింపతి ఉంది, భర్త చనిపోయాడు. వాస్తవానికైతే నిజంగా ఒక పద్ధతి రావాల్సిన అవసరం అయితే ఉందండి. అనేక సందర్భాల్లో శాసనసభలో మాట్లాడుతున్నారు, సంతాపం తెలిపేటప్పుడు మేము పోటీ పెట్టొద్దు అనుకుంటున్నాం అనడం, చివరికి వచ్చేటప్పటికి పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ సంఘటన మనం చూసాం కళ్ళారు. తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ పెట్టింది. ఇట్లాంటివి రాజకీయ పార్టీలకు కొన్ని పద్ధతులు ఉండాలి. అంటే ఎవరైనా కూడా ఒకటే మూసలో ఒకటో పద్ధతిలో అందుకే ఇక్కడ డబ్బు గాని లేకపోతే అక్కడ మాట్లాడేది ఒకటి, ఇక్కడ ఎన్నికలు వచ్చేటప్పటికి జరిగే వ్యవహారం ఒకటి, ఇవి చూస్తా ఉంటే కొంత జాతీయ పార్టీలకే ఇబ్బందికరంగా ఉంది. కోదండరెడ్డి గారు, హరిగోపాల్ గారు, ఒకే ఒక్క నిమిషం. దేశంలో ఇతర చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగాయి, వాళ్ళ ఫలితాలు వచ్చాయి. సిక్కింలో జరిగింది, గుజరాత్లో జరిగింది, మధ్యప్రదేశ్ ఉంది. చాలా క్లుప్తంగా మొత్తం మీద చూసుకుంటే ఒకసారి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అధికార పక్షానికి అనుకూలంగా వెళ్ళినటువంటి తీర్పుగా కనపడుతుంది. మీరేమంటారు? అంటే ఒకటి సిక్కిం విషయంలోనేమో అది మీరు చిన్న చిన్న రాష్ట్రాలు ఇప్పుడు మేఘాలయ, సిక్కింలో అసెంబ్లీలో 32 మంది ఉంటే 32 మంది గెలిచారు. ఇప్పుడు నిజానికి మీరు అరుణాచల్లో ఒకసారి గెలిచిన అపోజిషన్ పార్టీ మొత్తం వెళ్లి రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒక అపోజిషన్ పార్టీ లేదు. అరుణాచల్లో కూడా జరిగింది. మేఘాలయలో ఒక క్యాండిడేట్ కాంటెస్ట్ చేస్తూ గెలిచిన పార్టీలో నేను జాయిన్ అవుతాను, నాకు ఓటు వేస్తే గెలిచిన పార్టీలో ఏ పార్టీ గెలుస్తుందో దాంట్లో జాయిన్ అవుతాను. గుజరాత్ చూస్తే గుజరాత్ లో కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి, మన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి 5 స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్ళాయి. అంటే ఇప్పుడు మీకు జనరల్ గానే ఈ ఓటరు దీంట్లో లోకల్ ఉప ఎన్నికల్లో అధికార పక్షానికి ఎంతో అంత వాలుంటుందా, అనుకూలంగా ఉంటుందా? అంటే లోకల్ ఇప్పుడు జరగడం ఏం జరుగుతుందంటే, మీరు రాజశేఖర రెడ్డి గారి ఇది మొత్తం సంఘటన చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతుందో ఒక రీజనల్ పార్టీ లాగా ప్రవర్తించింది. మొత్తం ఈ 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అయినా కాదా అనేటువంటి ఒక అనుమానం వచ్చేంత ఇదిగా ఒక సింబల్ కొరకని డెస్పరేట్ సర్చ్ ఫర్ లోకల్ సింబల్, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఈ సింబల్స్ అనిపోయి తమకంటూ ఓ సింబల్ కావాలని ఈ సింబల్ సర్చ్ లో ఏం జరుగుతుందంటే ఇక అన్ని పార్టీలకు రీజనల్ క్యారెక్టర్ వచ్చింది. నేషనల్ పార్టీ బీజేపీ కూడా ఒక రీజనల్ పార్టీ క్యారెక్టర్ లాగా వచ్చేసింది. నరేంద్ర మోడీ అతనికి బయట ఉండే రెప్యుటేషన్ ఏదైనా కూడా రాష్ట్రాన్ని బాగా నడుపుతున్నాడు అన్నట్టు ఫీల్ ఉంది. ఇప్పుడు ఆయన కమ్యూనల్ ఆయన చేసే ఐడియాలజీ కంటే కూడా జనరల్ గా మీరు గుజరాత్ వెళితే కొత్త ఎఫెక్టివ్ రన్ అనేటువంటి ఒక ఇమేజ్ ఒకటి సామాన్య ప్రజల. మనకి సమయం అయిపోతుంది, ముగించుకుందాం. రాజేశ్వరరావు గారు, కోదండరెడ్డి గారు, పద్మ గారు, హరిగోపాల్ గారు మా స్టూడియోకి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. మనతో ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి శ్రీ ఎర్రన్ నాయుడు గారికి కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.